మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబోయేది జాతక చక్రంలో ఏదైనా గ్రహం ఉచ్చు పొంది ఆ గ్రహంతో గ్రహాలు కలిసి ఉంటే అద్భుత ఫలితాల్ని ఇస్తాయా మిగతా గ్రహాలు? వీరిది కర్కాటక లగ్నం. లగ్నాధిపతి కన్యా రాశిలో ఉన్నారు. ఎవరు? చంద్రుడు. అంటే లగ్నాధిపతి చంద్రుడు కన్యా రాశిలో ఉండి చంద్రరాశ్యాధిపతి బుధుడు స్వక్షేత్రంలో ఉన్నారు. అది ఉచ్చక్షేత్రం బుధుడికి. తృతీయాధిపతి తృతీయంలో ఉన్నారు. మరి వ్యయాధిపతి కూడా అయ్యారు. అయినప్పటికీ చంద్రరాశ్యాధిపతి చంద్రునితోనే ఉన్నారు. అట్లాగే ఈవిడికి చంద్రుడు నక్షత్రాధిపతి ఉత్తర అంటే రవి. అంటే చంద్రగ్రహం నక్షత్రాధిపతితో రాశ్యాధిపతితో అదే చంద్రగ్రహం లగ్నాధిపతి అయ్యి ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఇంకపోతే ఈ గురుగ్రహం ఈ వ్యక్తికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యాధిపతి అయ్యారు. అంటే ఫస్ట్ లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతి కూడా ముఖ్యమే. లగ్నాధిపతి ఎక్కడైతే ఉంటారో ఆ భావాన్ని కూడా వృద్ధి చేస్తారు, లగ్నం కాబట్టి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇదే లగ్నాధిపతి భాగ్యాధిపతితో కలిసి ఉన్నారు. అంటే 1, 9 2 అధిపతులు వచ్చారు లక్ష్మీ స్థానాలకి. ఇంకపోతే బుధగ్రహం ఈ లగ్నానికి శుభుడు కాదు. అయినప్పటికీ భాగ్యాధిపతితో కలిసి ఉండి ఉచ్చపట్టి ఉన్నారు. ఇది మిక్స్డ్ మల్టీ కాంబినేషన్. ఎందుకంటే ఈ వ్యక్తి అడిగిన ప్రశ్న జాబ్లో ఎప్పుడు ఏదో ఒక టెన్షన్. అంటే అది ట్రాన్స్ఫర్స్ కోసం అయితేనేమి, జాబ్లో మిగతా వ్యక్తుల కోసం అయితేనేమి, ఏదైనా ఒక టెన్షన్. కానీ వీరి జాతకం లగ్నాధిపతి ఎక్కడ స్థితి పొందారో ఆ రాశ్యాధిపతితో కలిసి ఉన్నారు. ఇదొక వెరీ గుడ్. ఆ రాశ్యాధిపతి ఉచ్చపట్టారు. రెండోది భాగ్యాధిపతితో కలిసి ఉన్నారు. ఇది కూడా వెరీ గుడ్ పొజిషన్. ఇంకపోతే ఈ గ్రహాల మీద ఏ పాపగ్రహ దృష్టి లేదు. అంటే శని భగవాను దృష్టి లేదు, రాహు దృష్టి కూడా లేదు. 1, 2, 3, 4 రాహు దృష్టి కూడా లేదు. ఇంక ఎలాంటి గ్రహ దృష్టి కూడా లేదు. ఇంకపోతే పంచమాధిపతి కుజుడు ఈ లగ్నానికి దశమాధిపతి కూడా. ఈయన ధనస్సు రాశిలో ఉన్నారు, మిత్ర రాశి. లగ్నానికి 6వ స్థానం అంటే కారక ప్లేస్లోనే ఉన్నారు. కుజుడు ఎవరికైనా ఎప్పుడైతే
6వ ప్లేస్లో ఉంటారో వాళ్ళకి ధైర్య సాహసాలు చాలా ఎక్కువ. టెన్షన్ పడినా. అలాగే రవిగ్రహం కూడా 3వ రాశిలో ఉన్నవారు సాహసవంతులు. ఇలాంటి వాళ్ళు ఎవరికీ భయపడరు. ఎప్పుడైతే ఎవరికీ భయపడరో, ఎవరికీ తల వంచరో వారికి మరి జాబ్‌లో ఇప్పుడు రిస్క్ ఉంటుంది. వీరి స్వభావం బట్టి. రెండవది 1, 2, 3, 4, 5, 6, 7, 8 లగ్నాన్ని కుజగ్రహం చూస్తూ ఉన్నారు. మరి ఇంక ఏ గ్రహం చూడట్లేదు. లగ్నాన్ని కుజుడు చూస్తే చాలా వీడియోలు చెప్పాను. కొంచెం తొందరపాటు ఎక్కువ వీళ్ళకి. దానివల్ల ఇబ్బందులు. ఇంకపోతే రవి, గురు, బుధ, చంద్ర 4 గ్రహాలు భాగ్యస్థానాన్ని చూస్తూ ఉన్నాయి. గురుగ్రహం భాగ్యాధిపతి అయ్యి భాగ్యస్థానాన్ని చూడడం అనేది 100% వీరికి భాగ్యం అనేది ఎప్పుడు వెనకే ఉంటుంది. రెండవది నిన్నటి వీడియోలో చెప్పి ఉన్నాను, గురుగ్రహం చంద్రునితో సంబంధాలు, అట్లాగే గురుగ్రహం కర్కాటక రాశిలో సంబంధం, ఇదంతా మంచిది అని. గురుడు వీరికి కర్కాటక రాశిలో ఉన్నారు నవాంశలో. ఇది చాలా మంచిది. ఇది చాలా మంచిది. ఇకపోతే వీరి ప్రశ్న ప్రజెంట్ శని మహర్దశ నాకు శని భగవానుడు వక్రించి నీచపట్టి ఉన్నారు అని. వక్రించి నీచపట్టి ఉన్నారు అని. వీరికి కర్కాటక లగ్నానికి శని భగవానుడు 1, 2, 3, 4, 5, 6, 7 సప్తమాధిపతి, అష్టమాధిపతి అయ్యారు. దానివల్ల కర్కాటక లగ్నానికి సప్తమ అష్టమాధిపతి అవ్వడం వల్ల అష్టమం ఒరిజినల్గా శని భగవానుడు కారక. అంటే ఈ వ్యక్తికి శని భగవానుడు మంచి యోగాన్నే ఇస్తారు. మంచి యోగాన్నే ఇస్తారు. ఇబ్బందులనైతే ఎవరు ఇబ్బందులు ఇచ్చినట్టు వీరు ఫీల్ అవుతారు. మరి ఈయన లగ్నం నుంచి ఎక్కడున్నారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 10వ స్థానంలో ఉన్నారు. లగ్నం నుంచి 10వ స్థానంలో ఉన్నారు. 10 కారక ఎవరు? బుధగ్రహం. ఈ బుధుడు ఉచ్చపట్టి ఉన్నారు. అది లగ్నాధిపతి స్థితి పొందిన రాస్యాధిపతి అయ్యారు బుధుడు. ఈ బుధుడు కారక ప్లేస్ ఇది. లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటే ఆ రాస్యాధిపతి కారక ప్లేస్లో ఏదైనా గ్రహం ఉంటే ఏదైనా గ్రహం ఉంటే 100% ఆ గ్రహం సపోర్ట్ ఇస్తుంది. అంటే ప్రతి జన్మ జాతక చక్రంలో 12 భావాలని గుర్తుపెట్టుకోండి. 12 భావాల మీద
లగ్నాధిపతి యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. లగ్నాధిపతి 12 భావాల్ని చూసుకోవాలి. ఇంటి యజమాని ఒక్కరినే చూస్తారు, అందరినీ చూస్తారు. అందరినీ చూసుకుని సరైన టైంకి అన్నీ ఇవ్వడం, సరైన సమయానికి అన్నీ అందించడం, అవి ఏం చేయాలో అన్నీ చేస్తుంటారు. అంటే లగ్నాధిపతి చాలా ముఖ్యం. అట్లాగే లగ్నాధిపతి లగ్నకారకతో కలిసి ఉంటే, అంటే ఎవరు? లగ్నకారక రవి కలిసి ఉంటే ఆ జాతకానికి లగ్న బలం ఉంది. అట్లాగే లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతితో కలిసి ఉన్న లగ్న బలం ఉంది. అట్లాగే లగ్నాధిపతి ఏ భావంలో ఉన్నారో రాశ్యాధిపతి భావం ఆ భావం 3వ భావం ఎందుకు? కుజుడితో కలిసి ఉన్న లగ్న బలం ఉన్నట్టే. ఈ వ్యక్తికి కుజుడితో కలిసి లేరు, కానీ లగ్నాధిపతి లగ్నకారక రవి లగ్నాధిపతి స్థితి పొందిన రాశ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల ఎవరికైనా లగ్నాధిపతి ఇట్లా ఉంటే జీవితంలో ఎన్ని ఆటుపోటులు వచ్చినా ఆ జాతకం బాగానే ఉంటుంది. అట్లాగే లగ్నాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉండి మరి భాగ్యస్థానాన్ని చూస్తూ ఉంటే మరి అద్భుతమైన జాతకం. వీరు అడిగిన ప్రశ్న నాకు ఎప్పుడు ఏదో చికాకు ఉంటుంది అని అడిగారు. వీరికి ఎన్ని చికాకులున్నా మొత్తం ఈ లగ్న బలంతోనే మీరు జయించుకొచ్చేస్తారు. భయపడాల్సిన పని లేదు. మరి వీరు 10/1969 అనుకుంటా పుట్టిన వారు. వీరు 1969 కరెక్ట్. వీరి జాతకం ఇన్ని రకాలుగా ఉంది. అట్లాగే రవి గ్రహం తృతీయంలో ఉండడం అనేది చాలా మంచిది. మరి వీరికి ధైర్యం ఎక్కువే, కాకపోతే కోపం ఎక్కువ. ఎందుకు? కుజుడు లగ్నాన్ని చూస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఆ కోపం అనేది ఆపుకోలేరు. ఆ టైంకి ఏం మాట్లాడితే అదే మాట్లాడేస్తారు. దానివల్ల ఇబ్బందులు ఉండవచ్చు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకా మీకు మీ జాతకంలో గురుడు భాగ్యాధిపతి అయ్యి మీ భాగ్యాధిపతి నవాంశలో చంద్ర నవాంశలో ఉన్నారు. ఈ చంద్రుడు మీ లగ్నానికి లగ్నాధిపతి అవ్వడం వల్ల మీకు భాగ్యం అనేది మాత్రం 100% ఎప్పుడు మీ వెనకే ఉంటుంది. అదృష్టం మీ పూర్వీకుల వల్ల కూడా మీకు అదృష్టం మీ వెనకే ఉంటుంది. మీరు భయపడాల్సిన పని లేదు. శని భగవానుడు నీచపట్టి ఉన్నారు కదా మా జన్మ లగ్నానికి. జాబుకి అది ఇబ్బందులు అంటే ఎలాంటి ఇబ్బందులు అయితే రాదు. ఏమి ఫలితాలు అంటే ఆ గ్రహం పూర్తిగా అశుభం ఇస్తుందని కాదు ఆ గ్రహం అందించే ఫలితాలు ఏదైనా కానీ స్లోగా ఉంటాయి, ఫాస్ట్గా ఉండవు. దానివల్ల
కొంత ఇబ్బంది, అంతవరకు మాత్రమే. మరి మీనాక్షీదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.